నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే విధంగా జనసేన సభ్యత్వం రూపొందించబడిందని, సభ్యత్వం తీసుకుని జనసేన పార్టీని బలపరచండి. ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. కార్మికుల సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉంది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ బల్వల బాబ్జీ. తాడేపల్లి రూరల్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన రవికుమార్. బలుసులమ్మ జాతర నిర్వహణకు మేము సైతం అంటూ విరాళాలు అందజేత. ₹1,00,000 ఇచ్చిన ఇందిరాదేవి ఆసుపత్రి అధినేత డాక్టర్ కొండ్రెడ్డి శశికుమార్, డాక్టర్ శైలజ దంపతులు. బుద్ధాల కన్వెన్షన్లో ప్రముఖ హరికథ భగవతార్ ఏళ్లబండి తాతారావు సంస్మరణ సభ పాల్గొని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై నియోజకవర్గ జనసేన అధినేత బొలిశెట్టి శ్రీనివాస్ వద్దకు స్వచ్ఛందంగా వెళ్లి అడిగి సభ్యత్వం తీసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది. గ్రామాలను అపురూప రీతిలో అభివృద్ధి బాట పట్టించిన జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రతి గ్రామం మద్దతుగా నిలవాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. జనసేన ఉద్యమ సభ్యత్వాన్ని కార్యక్రమాన్ని సోమవారం పెంటపాడులో ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత ఆధ్వర్యంలో నిర్వహించారు. బొలిశెట్టి మాట్లాడుతూ అభివృద్ధిలో పవన్ ఆదర్శవంతంగా పనిచేస్తున్నారని అన్నారు. సభ్యత్వ నమోదులో పెంటపాడుకు ప్రథమ స్థానం కోసం కృషి చేస్తున్న వీర మహిళ మధులత బృందం, సర్పంచ్ చంద్రకళ, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, హరినాథ్, రమణ, దాసరి శ్రీనివాస్ తదితరులు జన సైనికులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పుల్లా బాబీ, కసిరెడ్డి మధులత, కట్టుబోయిన కృష్ణప్రసాద్, చాపల రమేష్, కొవ్వూరి లక్ష్మారెడ్డి, మైలవరపు పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అన్ని చోట్ల కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రాకముందు విలేజెస్ ఉన్న పరిస్థితి ఏంటి మీ అందరికీ తెలుసు. ఇక్కడ నాకు కూడా సభ్యులు ఎంపీటీసీ గారు ఉన్నారు, మరి సర్పంచ్ గారు ఉన్నారు. కనీస గౌరవం లేనటువంటి మన ప్రభుత్వంలో పనిచేసేవండి, కనీసం ఒక పని కూడా మనం చేయలేకపోయామని చెప్పి సర్పంచ్ గారు కూడా వేదన వ్యక్తం చేయడం, మరి వాళ్ళందరూ కూడా ఇవాళ మన పార్టీలో ఉండడం, ఇవాళ మరింతగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ప్రకటించవలసిన అవసరం ఉంది. మంచి పని చేసే నాయకుడిని మేము సైతం మీతో ఉంటే ఆయన మరింత ఉత్సాహంగా మనకు ప్రజలకు సేవ చేసే విధంగా మరి ఈ సభ్యత్వ నమోదుని ఇవాళ ఇదివరకు పెంటపాడికి ఇప్పటికీ మనకి చాలా బలాన్ని పెంచుకోగలిగాం. చాలామంది మిత్రులు మన పార్టీలోకి రావడం, వాళ్ళంతా శత్రుతో మేము ఎలక్షన్ గురించి రావట్లేదు, మేము పవర్ గురించి రావట్లేదు, పని చేయడానికి వచ్చాం, ఆ పని మాకు అవ్వలేదు కాబట్టి మీతో ఉన్నారు, మీతోనే ఉంటాం, పవన్ కళ్యాణ్ గారితో ఉంటామని మాట ఇచ్చి వీళ్ళంతా జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు వెనక ఖచ్చితంగా మనందరూ కూడా పనిచేద్దాం. ఎందుకంటే ఈ బీసీపేటలో డ్రైన్లు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా వీళ్ళని అడిగి మనం అన్నీ చేయాలనే ఆలోచనలో మనం పనిచేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఈ పెంటపాడు గ్రామంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి మరి 5 సంవత్సరాల్లో జరిపించే విధంగా, అంటే దాదాపు మనం 19 ఏళ్ళు అయిపోయింది, మరి ఇంకా 3.5 సంవత్సరాల టైంలో మొత్తం అన్ని పనులు చేసే విధంగా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అన్ని పనులు చేస్తాం. పనిచేసేదానికి మిమ్మల్ని ఏం ఆశించట్లేదు. మేము సైతం మీతో సపోర్ట్ చేస్తాం. జనసేన పార్టీకి మా నాయకుడి గురించి చెప్పుకుంటానికి ఒక నిజాయితీ పడడం చెప్పొచ్చు. జగన్ గురించి చెప్పుకోవాలంటే ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలి, వాన్బిక్ భూముల్లో 8,000 ఎకరాలు మీరు రాయించుకున్నారో చెప్పాలి, అంతేకాకుండా సరస్వతి పవర్లో ఎంత భూమి మీరు తీసుకున్నారో చెప్పాలి, భారతీయ సిమెంట్స్కి ఎంతగా తీసుకున్నారో చెప్పాలి, లిక్కర్లో ఎంత సంపాదించాలో చెప్పాలి. మీరు మళ్ళీ ఇప్పుడు పార్టీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు వెళ్ళి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి కన్ఫ్యూజ్ చేసే విధంగా మేము ఖచ్చితంగా సభ్యత్వాలు చేసేస్తాం, మీకు అన్నీ ఇచ్చేస్తాం. ఇన్నాళ్ళు మీకు సభ్యత్వాలే గుర్తురాలేదు. ఇవాళ జనసేన పార్టీ మొట్టమొదటిసారిగా సభ్యత్వ రుసుముతో ₹2 కోట్ల ముందు ఇచ్చి ఆ తర్వాత మనందరినీ ఎక్కడైనా విపత్తు జరిగినప్పుడు వెంటనే ఆయన డబ్బులు ఇస్తున్నాడు. ఇవాళ కరోనా సమయంలో ₹1 కోటి ఇచ్చిన, మరి అదేవిధంగా
మరి సైనికులు కుటుంబాలు చనిపోతారని ఆదుకునే విధంగా ₹1 ఇచ్చినా, మరి ఎక్కడ అన్నదానాలు జరిగితే దానికి డబ్బులు ఇచ్చినా, మరి ఎక్కడో ట్యాంక్ లేదంటే 50 లక్షలు ఆయన సొంత డబ్బులు ఇచ్చినా, ఎవరో మన పహల్గాం దాడిలో చనిపోయిన కుటుంబానికి 50 లక్షలు ఇచ్చినా, ఇది ఇలాంటి దాన ధర్మాలు చేయడానికి మా నాయకుడి గురించి చెప్పడానికి అనేకం ఉన్నాయి. కానీ జగన్ గురించి మీకు చెప్తాక ఏమన్నా చెప్పాలి, సొంత డబ్బులు ఎవరికైనా ఎప్పుడైనా ఇచ్చాడని అడుగుతా ఉన్నా. వీళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. 13,300 పంచాయతీల్లో పల్లి పండుగ చేయడం కానీ, ఎన్ఆర్జీఎస్ నిధులు ఇవ్వడం కానీ, ఇవాళ సాగి కింద మళ్ళీ ₹15 కోట్ల ఇక్కడ ఇవ్వడం కానీ, ఇవన్నీ మంచి పనులు మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ సంఖ్యాపరంగా పెంచుకుంటారు తప్ప మీరు ఇచ్చే డబ్బుల కోసం కావడం కాదు. మీరు ఇచ్చే డబ్బులు మీ కుటుంబాలకే ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు, యాక్సిడెంట్లకి ఏది జరగకూడదో జరిగినప్పుడు ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా ఈ పార్టీ పనిచేస్తూ ఉంది. దాదాపు 40 కోట్లని జన సైనికుల ఖాతాలోకి ఇచ్చామని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు ఈ రోజు వరకు. రాష్ట్ర వ్యాప్తంగా తాడేపల్లి నియోజకవర్గంలోనే మా పెంటపాడు మండలాన్ని అత్యధిక సభ్యత్వాలు చేసి మేము ముందుంచుతామని చెప్తున్నాం సార్. అలాగే ఈ సభ్యత్వం తీసుకోవడం ద్వారా ముందుగా మెయిన్ జనసేన పార్టీ లాంటి పార్టీలోకి మీరు ఎంటర్ అవుతారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ దేశాల రాజకీయ పార్టీలోనే ఒక కార్యకర్తకి ఇన్సూరెన్స్ అనేది తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఏ రాజకీయ పార్టీ అని ఈరోజు మేము ఇస్తామని వస్తున్నాయి, కానీ అసలు కనీసం జనసేన పార్టీ 2014లో స్టార్ట్ అయినప్పుడు ఒక కార్యకర్తలు ఒక బ్యానర్లు కడుతుండగా చనిపోవడంతో ఆయన మనసు చలించిపోయి వారి యొక్క నా కార్యకర్తల యొక్క కుటుంబానికి నేను అండగా ఉండాలని ఇన్సూరెన్స్ అనే దాన్ని తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. తర్వాత చాలా రాజకీయ పార్టీలు మేము చేస్తున్నాం అంటున్నాయి, కానీ 5 లక్షలు ఇచ్చి స్వచ్ఛందంగా ఖచ్చితంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు యొక్క మన పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ సభ్యత్వాలు అత్యధికంగా చేయాలని మన ఉద్యమి సాధకులందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన బుధస్కంధాలపై మన గ్రామంలో ఇదివరకు ఒక 300 సభ్యత్వాలు ఉన్నాయి మనకి. దాన్ని డబల్ చేసి అన్నయ్య గారికి మన పెంటపాడు నుంచి మన అందరం, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద నాయకులు పెంటపాడులో ఉన్నారు, దానివల్ల ఇక్కడ సభ్యత్వాలు చేస్తే ఇదంతా మండలం మీద ఉంటుంది. అందరూ కూడా కలిసికట్టుగా ఒక మాట మీదకి వచ్చి మన అన్నయ్య గారికి, ఎందుకంటే ఆయన ఇన్ఛార్జిగా నెల్లూరు జిల్లా అంతా తిరుగుతున్నారు, ఇక్కడ కార్యక్రమం అంతా పుల్లాబాబు గారు చూస్తున్నారు. వారి ఆదేశాలతో మన సూచనలతో మన ఎమ్మెల్యే గారికి ఇక్కడ మన అందరం చేస్తే రేపొద్దున్న ఆయనకి పార్టీలో ఇంకా మనకు మంచి పదవి వస్తుంది. మనం అందరం కూడా విధేయులమే ఆయనకి ఈ కార్యక్రమాన్ని అంతా బుధస్కంధాలు వేసుకుని నడిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను. కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారని భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ బలవల బాబ్జీ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు అధ్యక్షత జరిగిన బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు బాబ్జీ తెలిపారు. మ్యారేజీ గిఫ్ట్ ₹40,000, ప్రసూతి సాయం ₹30,000 పెంపు, సహజ మరణానికి ₹80,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. కార్మికుల పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడంతో పాటు వారి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ఈ స్కీములన్నీ ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఫిబ్రవరి 5వ తారీఖున భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన శాఖ రివ్యూ మీటింగు వేయడం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2014 నుంచి 2019 దాకా ఒక అద్భుతమైన స్కీములు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు భవన నిర్మాణ కార్మికులకి ఇవ్వడం జరిగింది. అయితే దరిమిల ప్రభుత్వం మారిన తర్వాత 2019 నుంచి 2024 మధ్యలో ఈ స్కీములన్నీ కూడా మరి ఒక జీవో ద్వారా దీన్ని సుశిష్టమావస్థలో పెట్టడం జరిగింది. మరి ఈవేళ ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారంగా రిజిస్ట్రేషన్ పరంగా దాదాపుగా 20 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ఉద్దేశించి పథకాలు మనం పెట్టిన తర్వాతే ఏదైనా సరే పబ్లిసిటీ చేయాలన్న ఉద్దేశంతో నేను కానీ మా మంత్రి గారు సుభాష్ గారు కానీ ఒక కమిట్మెంట్తో పనిచేయడం జరిగింది. దాంతో పాటుగా ముఖ్యమంత్రి గారు ఇంకో నిర్ణయం కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు మట్టిలో పనిచేస్తారు, ఎక్కువ వాళ్ళకి ఈ ఊపిరితిత్తులు ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. టెస్టులు చేసిన తర్వాత ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఆరోగ్యశ్రీ డబ్బులు సరిపోతే ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ ఉందో దాని నుంచి
ఆ కార్యక్రమాలు ఇచ్చేలాగను, అది కూడా సరిపోని పక్షంలో మరి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇద్దామని చెప్పి పెద్ద మనసు చేసుకుని ఆయన చెప్పడం జరిగింది. ఇదే కాకుండా కార్మికుల పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగింది. ఫిజికల్గా కావాల్సినప్పుడు ఫిజికల్గాను, లేదు ఆన్లైన్లో శిక్షణ కావాలంటే ఆన్లైన్, వాళ్ళకి కావాల్సిన ఇంట్రెస్ట్ కొద్దీ ఏదైతే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో ఆ సెలెక్ట్ చేసుకున్న ప్రకారంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి దాదాపుగా ఒక 65,000 మంది దాకా ఈ శిక్షణా కార్యక్రమం ఇవ్వడానికి డిసైడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి చాలా మంచి స్కీములు. డైరెక్ట్ బెనిఫిట్ ఇచ్చేదే చేస్తే మరి ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనసు చేసుకుని ఈ హెల్త్ అనేది బాగా ఆయన పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళ పిల్లల్ని ఇలాగే ఉంచుతారేంటే మీరు, అవసరమైతే మన అబ్రాడ్ పంపించి చదివించే పరిస్థితి మనకి ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. తాడేపల్లిగూడెం రూరల్ ఎస్ఐగా ఎస్ రవికుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆయన భీమవరం ఐటీ, సోషల్ మీడియా, సైబర్ క్రైమ్ విభాగాల్లో పనిచేశారు. బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు అక్కడ పనిచేసిన జేవిఎన్ ప్రసాద్ ట్రాఫిక్ ఎస్ఐగా బదిలీ అయ్యారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని నూతన ఎస్ఐ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నా పేరు రవికుమార్ శనగశెట్టి. ఈరోజు నేను ఈ తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ నందు చార్జ్ తీసుకున్నాను. మన స్టేషన్ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, లా అండ్ ఆర్డర్ సమస్యలు లేకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ప్రజలని కోరుచున్నాం. ఏదైనా సమస్య వస్తే వెంటనే స్టేషన్ని సంప్రదించాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు ఈ పాత్రికేయ మిత్రులు కూడా ఎటువంటి డీల్ లేకుండా మాకు కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ పూర్వకంగా అడుగుతున్నాం. నైట్ పెట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ వెంటనే మాకు తెలియజేయగలరని చెప్పి కోరుచున్నాం. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మార్చి నెల 12 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. ఈ జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరాదేవి హాస్పిటల్ డాక్టర్ కొండ్రెడ్డి శశికుమార్, డాక్టర్ శైలజ దంపతులు ₹1,00,000, శ్రీశ్రీ హాస్పిటల్ డాక్టర్ గన్నమని శ్రీనివాస్ ₹50,000, ఆర్ఆర్ హాస్పిటల్ డాక్టర్ కె శ్రీనివాస్ ₹50,000, ప్రణవి హాస్పిటల్ డాక్టర్ వంశీ ₹25,000, అన్నపూర్ణ హెల్త్ కేర్ అనేష్ చంద్ర ₹25,000, ప్రసాద్ హాస్పిటల్ డాక్టర్ శోభారాణి ₹10,000, బి వెంగళరావు ₹50,000, జి వెంకటేశ్వర్లు ₹50,000, జి గంగాధర్రావు ₹50,000 విరాళాన్ని జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ చేతుల మీదుగా ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజికి అందజేశారు. యువ నాయకుడు బొలిశెట్టి రాజేష్, ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజులు డాక్టర్లను సత్కరించారు. జాతరకు సంబంధించి భవన నిర్మాణ కార్మికుల నాయకులతో జాతర నిమిత్తం సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో పూర్వ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్, ప్రస్తుత అధ్యక్షులు పడాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజి, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, నీలపాల దినేష్, మల్లిక్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 12 నుంచి 27 వరకు కూడా మన ఊరు, మన దేవత బల్సులం తల్లి మన జాతర కార్యక్రమాన్ని మనం జరిపించడానికి అందరూ పెద్దలందరూ కూడా నిశ్చయించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరిని కూడా అందులో భాగస్వాములు చేయాలనేది మన ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే మన ఊరు పెద్దలందరూ కూడా మన ఊరు జాతర మనం బాగా చెయ్యాలి. ఎక్కడో జరుగుతున్న జాతరల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ మన ఊరికి సంబంధించిన దేవతకి మనం ఎంతో గొప్పగా చేయగలనే దాని మీద కమిటీ వారందరూ కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. దానికి అందులో భాగంగా పెద్దలందరినీ కూడా కలిసి వారి సపోర్ట్ని మేము అందరం కోరుకోవడం జరుగుతోంది. అందులో భాగంగానే ఇవాళ డాక్టర్ గారు శశికుమార్ గారు అలాగే ఇతర డాక్టర్లు అందరూ కూడా ఇవాళ రావడం జరిగింది. అలాగే వ్యాపారస్తులను కూడా మన అందరినీ కూడా కలుపుకుంటూ అమ్మవారి జాతరని అంగరంగ వైభవంగా జరిపించాలని చెప్పేసి మన ఊరి జాతర స్టేట్ మొత్తం ఇంత బాగా చేశారని తెలిసే విధంగా జరిపించాలని మన అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. అందులో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. 100% ఇది సక్సెస్ఫుల్గా రాష్ట్రం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా తెలిసే విధంగా మనం జరిపిద్దామని దానికి సహకరిస్తున్నందుకు పెద్దలందరికీ అలాగే డాక్టర్స్కి అలాగే మన వ్యాపారస్తులందరికీ కూడా మన భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఆ యూనియన్ అందరికీ కూడా పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇందాకే డాక్టర్స్ వచ్చారు, వ్యాపారస్తులు కూడా చాలామంది మన ఊర్లో పెద్ద వ్యాపారస్తులు అందరూ కూడా వచ్చి
అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క సహకారాన్ని అందించి, అలాగే ఇప్పుడు కూడా మన భవన నిర్మాణ కార్మికులందరూ రావటం, వాళ్ళ యూనియన్ అందరికీ కూడా మనం ఆహ్వానాన్ని ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా మేము ఆహ్వానిస్తాం. ఖచ్చితంగా మీరు మీ సపోర్ట్ని అందించాలని కోరుకుంటూ, మన ఊరు బలుసులమ్మ తల్లి జాతర మార్చి 12వ తారీఖున ప్రారంభించబడుతుంది. దానికి ఈ జాతరకు సహాయ సహకారాలు అందించడానికి వీలుగాను మా సభ్యులందరూ ఇక్కడ రావటం జరిగినది. దానికి సంబంధించిన వర్చువల్ కిందకి విరాళాల రూపంలో అందించడానికి వీలుగా ఇక్కడికి వచ్చి కమిటీ చైర్మన్ అంజిబాబుకి అందజేయడానికి వచ్చి ఉన్నాము. ఈ జాతర దిగ్విజయంగా ముగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ 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 బొలుసులమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు జరిగే జాతర మహోత్సవ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసి మా డాక్టర్ శశికుమార్ గారికి, అలాగే ఆ మిత్రులు అందరికీ కూడా అమ్మవారికి కృపాకటాక్షాలు కలగజేయాలని, అలాగే ఈ గుడిలో జరిగే ఏ కార్యక్రమానికైనా కూడా ముందుగా మా శశికుమార్ గారు నేను ఉన్నానని చెప్పి ఆయనే కాకుండా ఆయనే మా వెన్నంటే ఉండి అమ్మవారి కార్యక్రమాల్లో జరిపించుటకు మాకు సహకరిస్తారు. వారికి ఆ మిత్రులు అందరికీ కూడా అమ్మవారు ఆరోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని. బలుసులమ్మ జాతర సందర్భంగా దీనికి ముఖ్యంగా వాళ్ళు అడిగింది ఏంటంటే, మాకు సహకరించండి అడిగారు. అంటే మీరు అడగడం కదండి, ఎందుకంటే మాకు కూడా బాధ్యత ఉంది, మీకే కాదు అమ్మ మాకు కూడాను. అలా అని చెప్పి మేము ఇక్కడ కావాల్సిన అంటే వస్తు రూపేణ, అంటే ఇక్కడ కావాల్సిన కర్రలు కానీ, పరంజే కానీ, సెంటరింగ్ కానీ, వీలైతే సర్వీస్ ఒక్కొక్కరు మాకు మనుషులు కావాల్సిన వచ్చినా సరే మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామని, ఆ అమ్మకి సేవ చేసే భాగ్యం మాకు కూడా కల్పించినందుకు ఈ కమిటీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. మనకి 12వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా జరిగే జాతరలో మొత్తం మా భవన నిర్మాణ కార్మిక సంఘం తాడేపల్లిగూడ ఏరియా అంతా కూడా భాగస్వామ్యులు కావాలని, ప్రతి ఒక్క తాపి మేస్త్రి కార్మికులందరూ కూడా బలుసులమ్మ జాతరలో పాల్గొనాలని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానాన్ని మేము స్వీకరించి మేమందరం కూడా ఈ బలుసులమ్మ జాతర జరిగే రోజులన్నింటిలో కూడా మొత్తం బలుసులమ్మ తల్లి జాతరకి మన బలుసులమ్మ తల్లి కమిటీకి అంతా కూడా మేము కంపల్సరీ అందుబాటులో ఉండి ఏ కార్యక్రమం సరే మేము అందరం కూడా పాల్గొంటామని మొత్తం భవన నిర్మాణ కార్మిక సంఘం తరపున మేము అమ్మవారికి, అలాగే మన రాజగేష్ గారికి, కమిటీకి కూడా, మన శ్రీరంగంజి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రముఖ హరికథ భగవతార్ యాళ్లబండి తాతారావు సంస్మరణ సభ స్థానిక డిఎస్ చెరువు వద్ద ఉన్న బుద్దాల కన్వెన్షన్ హాల్లో ఆదివారం సాయంత్రం జరిగింది. పాలా రామాంజనేయులు భగవతార్ చే భక్త మార్కండేయ హరికథ గానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, రాష్ట్ర సాంస్కృతిక మండలి సభ్యులు బుద్దాల వెంకటరామారావు, యునెస్కో గోల్డ్ మెడలిస్ట్ దేవికారాణి ఉడయార్లు పాల్గొన్నారు. పాలా రామాంజనేయులు భగవతార్ భక్త మార్కండేయ హరికథ ఆహుతులను ఆకట్టుకుంది. సరస్వతుల హనుమంతరావు మృదంగంపై, వీర శివప్రసాద్ వయోలిన్పై హరికథకు సహకారం అందించారు. సభ అనంతరం కథకులు పాలా రామాంజనేయులు యాళ్లబండి తాతారావు కుటుంబ సభ్యులకు గౌరవ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో యాళ్లబండి రామతీర్థ, డి వీరాజానంద, యాళ్లబండి భువనేశ్వరి, భాగవతి, శారద తదితరులు పాల్గొన్నారు. తాతారావు గారితో మాకున్న అనుబంధం ఈరోజు తాడేపల్లిగూడ శివాలయంలో హరికథ మహోత్సవం చేసే ఘనత ఎవరికంటే పాల్గొన్న తాతారావు గారి. ఆయన టైంలో ఆయన ఎంతో పెద్ద ఎత్తున హరికథల్ని పరిచయం చేసి, ఆయన బతుకున్నంత కాలం కూడా హరికథల కార్యక్రమం శివాలయం గుడి శివరాత్రి ఉత్సవాలకి రోజుకి 2 ఉత్సవాలు 9-18 హరికథలు పెట్టి ఎంతో ఘనంగా హరికథ ఉత్సవాలు కంటిన్యూ చేసేవారు. ఆయనే పురమాయించి ఈ రోజు కూడా అక్కడ హరికథ కార్యక్రమం 5 రోజులు 5 హరికథలు పెట్టి ప్రజలు అక్కడ ఆటపోవడం వల్ల దానికి అక్కడ లెంగడే మనం స్వయంగా కాకేసుకుని చేసుకోవడం వేరు. ఈరోజు కూడా అదే ఎంతో త్యాగరాజు గారి విగ్రహాన్ని కూడా మన తాతారావు శివాలయంలో ప్రతిష్ఠించారు. ఈరోజు కూడా ఆ విగ్రహం మన గుళ్ళకి ఎంతో గుడి చేతకుంటుంది త్యాగరాజు గారు. అలాంటి ఆయన ఎంతో భద్రతతో, ఎందుకంటే ఇక్కడ మనం కళాకారులు అని అనుకుంటాం, కానీ బాబోయ్ తాతారావు గారు ఆ రోజుల్లో తాడేపల్లి పట్టణంలో
ఉన్న పెద్దలు ఎవరైతే పట్టణంలో 15 మంది అప్పట్లో గొప్ప పేరు సీతారాం గారు, ఆంజనేయులు గారు కానీ, పాలెం వెంకటస్వామి గారు, కుజ్జులు గారు కానీ, వీళ్ళందరితో బంధుత్వంతో ఉండేవారు. ఆయన అందరినీ ఏదో మనసుతో పిలుచుకునేవారు, పేరుతో కాకుండా. ఆ రకంగా తాతారావు గారితో ఈ గ్రామంలో ఉన్న పెద్ద అభివృద్ధి అనుభవంతో ఉన్న వ్యక్తి. ఇవాళ అసలు కనజుమరావు దగ్గర నుంచి కానీ, అసలు చూచంద్ర నాయుడు గారి దగ్గర నుంచి ఈ రకంగా ఆయన గొప్ప వ్యక్తిత్వంతో, కమిట్మెంట్తో, క్రమశిక్షణతో ఆయన జీవితం ఎదరగలిగే. తాతారావు గారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఆయన కళాకారుడు అవడమే కాకుండా ఆయన కుటుంబంలో తన పిల్లల్ని కూడా మంచి కళాకారులుగా తీర్చిదిద్దారు. అలాగే తెలుగు భాషకి, సంస్కృతికి భారతిగా నిలిచి తెలుగు సాహిత్య సమాజ వ్యవస్థాపక సభ్యుల్లో కూడా ఏళ్లపల్లి తాతారావు గారు ఒకరిగా ఉన్నారు. వారి తర్వాత వారి కుమార్తెలు శారదా భాగవతారెడ్డి గారు, అలాగే మరి శ్యామసుందరి, వీరంతా కూడా తండ్రి అడుగుజాడల్లో తెలుగు సాహిత్య సమాజం యొక్క అభివృద్ధికి మరి సంస్కృతికి కూడా చాలా సేవలు అందించారు. తర్వాత వృత్తిపరంగా శారదా భాగవతారెడ్డి గారు మరి ఆవిడ కూడా కళాశాల లెక్చరర్గా, వీరికి అరికల మీద పిహెచ్డి చేసినటువంటి ఏకైక వ్యక్తి శారదా భాగవతారెడ్డి గారు. అలాగే శ్యామసుందరి గారు కూడా మరి ప్రముఖ న్యాయవాదిగా, ఆవిడ కూడా చాలా కాలం న్యాయవాది వృత్తిలో కొనసాగారు. వారి కుమార్తె పావని, అలాగే ఆయన భర్త చంద్రశేఖర్ గారు కూడా బ్యాంక్ మేనేజర్గా కూడా పదవి విరమణ చేయడం జరిగింది. వీరందరూ కూడా కూడా కడపట్ల అంకిత భావం, తాతగారు అందించినటువంటి ఆయన ఆశీస్సులతోటి వీరందరూ కూడా కొంతమంది మా పర్ఫార్మెన్స్ గారు కూడా మొదట్లో కొంతకాలం అడిగారు, ఆయన కూడా నేర్చుకుని చెప్పడం జరిగింది. కళాకారుడు, సహజసిద్ధమైనటువంటి కళాకారులు వారి ప్రతికున్నా లేకపోయినా ఎక్కడున్నా సరే పూజింపడతారనేది వాళ్ళ సంస్మరణ సభ అనిపిస్తుంది. మరి చాలామంది రామాయణ మహాభారతాల్లో మనం వింటూ ఉంటాం, నీకు నేనున్నా అనేది. మరి అటువంటి ఒక మహారాజులాగా మన తాడేపల్లిలో ఇవాళ ప్రతి కళాకారుడికి మీకు నేనున్నాను అనేటటువంటి భరోసా ఇచ్చేటటువంటి ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నారు అంటే అది రామారావు గారు, కాస్త కూస్త దేవికారాయణ గారు. అలాగే నా దగ్గర చాలా ఉన్నప్పటికీ కూడా ఓ పక్కన నేను విగ్రహం చేస్తున్నప్పటికీ కళాకారుల దగ్గర ఉన్నది ఏంటంటే వాళ్ళు ఏమీ బాధలు చెప్పుకోలేరు, ఇది నాకు కావాలి, ఇది చెయ్యాలనేది. కానీ నేను పక్క నుంచి ఆలోచిస్తూనే ఉంటాను, అంటే నేను ఇన్ని సన్మానాలు, ఇన్ని సత్కారాలు, ఇన్ని అవార్డులు తీసుకున్నాను, మన అలాగే అందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏ కళలో ఉన్నప్పటికీ, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వారికి కూడా నేను సపోర్ట్ చేయాలనేటువంటిది, వారికి కూడా భరోసా ఇవ్వాలనేటువంటిది నాకు ఎప్పుడూ మనసా వాచాకరణం ఎప్పుడూ ఉంటుంది. ప్రజలకు మేలు చేసే జనసేన పార్టీకి ప్రతి ఒక్కరూ సహకరించాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. స్థానిక జనసేన కార్యాలయంలో సోమవారం జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు మేలు చేసే విధంగా జనసేన సభ్యత్వ కార్యక్రమం రూపొందించారన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందన్నారు. 2 రోజుల్లోనే 2 లక్షలకు పైగా జనసేన సభ్యులుగా చేరారని తెలిపారు. ఈరోజు కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పట్టణంలో పనిచేస్తున్న అంబులెన్స్ డ్రైవర్లు జనసేన సభ్యత్వం స్వీకరించడం అభినందనీయమన్నారు. వీరందరికీ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, నీలపాల దినేష్, మద్దాల మణికుమార్, చాపల రమేష్, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఆయన చేసిన మంచి పనులు మద్దతుగా దాదాపుగా 2 రోజులకి 2 లక్షల మంది జాయిన్ అవ్వడం చాలా విశేషం. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం చేసే మంచి పనికి మీ అందరూ మద్దతు తెలియజేయడం కోసం, సంక్షేమపరంగా మనం పెరగడం కోసం తప్ప ఈ డబ్బును మళ్ళీ కార్యకర్తలుగా వాడే విధంగా దీని జతకు 2 కోట్ల రూపాయలు ఆయన వేసి ఎవరైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు అది ఇన్సూరెన్స్తో పాటుగా కొంతమందికి మరి మొన్న పేల్గాం దాడిలో మరి చనిపోయినటువంటి కావలికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి 50 లక్షల రూపాయలు ఆయన ఇవ్వడం జరిగింది. ఎవరైతే జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళే కాకుండా
ఎవరు నిరాశ్రయులైన పేదలందరినీ ఆదుకునే విధంగా ప్రభుత్వంలో అండదండలుగా ఉండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి కార్యక్రమాలకి మీ అందరి సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. సంఖ్యాపరంగా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తాడేపూడి పట్టణంలో అంబులెన్స్ మరి డ్రైవర్సు అందరూ కూడా జనసేన పార్టీని ఆదరించడానికి ఈరోజు జాయిన్ అయినందుకు వాళ్ళకి స్వాగతం పలుకుతూ మీ కష్ట సుఖాలన్నింటిలోనూ నేను ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటానని చెప్పి జనసేన పార్టీ మీకు ఎప్పుడూ తోడు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మనంతా మంచి చేద్దాం, పవన్ కళ్యాణ్ గారి మంచికి మనం సహకరిద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సభ్యత్వ నమోదు అనేది ఒక కుటుంబానికి రక్షణ కవచం లాంటిది. ఏదైతే మరి ఆ కుటుంబానికి పెద్ద ఉన్నారో వాళ్ళందరూ కూడా చేయించుకోవడం వల్ల రేపొద్దున ఏ పరిస్థితి అయినా బాగోకపోయినా ఏమైనా జరిగినా అకస్మాత్తుగా ఈరోజు రోడ్డు మీదకి వెళ్తే ఏం జరుగుద్ది అనేది కూడా తెలియని పరిస్థితి. అటువంటి యాక్సిడెంట్లుగా ఏదైనా జరిగినా డెత్ అయితే 5 లక్షల రూపాయలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు తాడేపూడి నియోజకవర్గ శాసనసభ్యులు కలిపి ఎంతోమందికి నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ సభ్యత్వం చేసుకోలేదని చుట్టుపక్కల వాళ్ళు చాలామంది బాధపడిన విషయం కూడా ఉంది. ఎందుకంటే ఆ కుటుంబంలో ఆ వ్యక్తి లేకపోయినా 5 లక్షల రూపాయలతోటి ఆ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ కూడా చదువుకుని ఈరోజు కొంత సాయం అందించే పరిస్థితి ఈ జనసేన పార్టీకి ఉంది. ఈరోజు నీతి నిజాయితీ పాలనతోటి మరి జనసేన పార్టీ ఆవిర్భవించింది. దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే దీనికి దశ నిర్దేశించడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఏదైతే అంబులెన్స్ సర్వీస్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ కూడా ఇవాళ ఈ సభ్యత నమోదు చేయించుకోవడం వల్ల వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా ఉండేలాగా జనసేన పార్టీ మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టింది. మీరు అందరూ కూడా ఈ సభ్యత నమోదు చేసుకున్న అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆశీస్సులు కానీ మనకి ఎప్పుడు కూడా మీకు ఉంటాయని చెప్పి కోరుకుంటూ మన ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన జనసేన కార్యకర్తల కోసం ఉద్యమే అనే కార్యక్రమంతో సభ్యత్వ నమోదు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు వారి తనయులు బొలిశెట్టి రాజేష్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా సభ్యత్వాలు జరుగుతున్నాయి. ఈ సభ్యత్వాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే జన సైనికుల కుటుంబానికి ఏదైనా ఒక ఆసరాగా ఉంటుందని చెప్పి వాళ్ళ భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది జరిగినా నేనున్నానంటూ మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన భరోసాకి నిదర్శనంగా ఈ యొక్క ఉద్యమీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ ఈ యొక్క సభ్యత్వాన్ని తీసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రవి సుధాకర్, డిఈ వెంకటరమణ, టీపీఓ జగదీష్, శానిటరీ సూపర్వైజర్లు సోమేశ్వరరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ భవానీ, హౌసింగ్ ధర్మారావు, సిఎంఎం సుధాకర్, మున్సిపల్ ఏఈ హరీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే స్వచ్ఛ భారత్ భాగంగా తాడేపల్లిగూడెం పట్టణాన్ని నేషనల్ ర్యాంక్ తేవాలి. తాడేపల్లిగూడెం పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే పట్టణాన్ని శుభ్రంగా రోడ్లు, డ్రైన్లు, మన ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నప్పుడు మాత్రమే మన ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతాం. కనుక ప్రజలందరూ గమనించి మీ ఇంటి నుంచి వచ్చిన వేస్ట్ చెత్తని తడి పొడి చెత్తగా విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వండి. ఇది పదే పదే ఎందుకు చెప్తున్నామంటే రోజు జరిగే దినచర్య. అంటే మనం రోజు భోజనం ఎలా చేస్తామో మన ఇంటి నుంచి రోజు చెత్త అలా వస్తుంది. కనుక రోజు మీరు ఏ రోజు చేయకపోతే ఆ రోజు నిల్వ ఉంటుంది. కనుక రోజు వచ్చిన చెత్తను తడిగి పొడి అంటే భూమిలో ఇంకివన్నీ తడి చెత్త, ఇంకనవన్నీ పొడి చెత్త, ఈ 2 రకాలుగా విడదీసి ఇవ్వండి. తర్వాత ఇప్పుడు ఒక కాన్సెప్ట్ కూడా మారుతున్నాం. వారానికి 2 రోజులు మాత్రమే పొడి చెత్త కలెక్ట్ చేసే ప్లానింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే పొడి చెత్త అంటే కాగితాలు, పేస్ట్లు ఇలాంటివన్నీ కూడా పొడి చెత్తలోకి వస్తాయి. కనుక అవి స్మెల్ ఏమి రావు. ఒక చిన్న సంచిలో పడేసుకుని మీరు ఉంచితే అవి మేము సెపరేట్ చేసి మళ్ళీ ఇప్పుడు మీరు ఇచ్చిన దాన్ని ప్రాసెస్ చేస్తున్నాం అక్కడ. అంటే తడి చెత్త అంతా కంపోస్టు తయారు చేసి ఎరువులు ఆర్గానిక్ పంటలు పండించడానికి ప్రజానికానికి రైతులకి ఎరువులు అమ్మడం జరుగుతుంది. కానీ అందులో భాగంగానే ఇప్పుడు మీకు పొడి చెత్తను విడదీసి ఏ రోజు అయితే తీసుకుంటారు అనే దాని మీద మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఏ రోజున పొడి చెత్త సేకరిద్దాం అనేది కూడా పబ్లిసిటీ చేసి ఇంటింటికి అవేర్నెస్ తీసుకొచ్చి ఆ రోజుల్లో మాత్రమే పొడి చెత్తను సేకరించి మిగతా రోజుల్లో తడి చెత్తని తీసుకునేలాగా ప్లాన్ చేస్తున్నాం. అయితే మీరందరూ సహకరించవలసింది ఏంటంటే మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను సకాలంలో తడి పొడి చెత్త విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలి. మీరు ఆరోగ్యవంతమైన జీవితం గడపాలి. ఇప్పుడు చిన్న విరామం.
తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికై సిపిఎం చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ముఖ్యుల సమావేశం నిర్వహించారు. కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఫిబ్రవరి 26వ తేదీన ఆకివీడు మండలం తాళ్లకోడు నుండి ప్రారంభమై మార్చి 23వ తేదీన భీమవరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద భారీ బహిరంగ సభ జరుగుతుందని ఆయన తెలిపారు. సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు జవ్వాది శ్రీను మాట్లాడుతూ మార్చి 3వ తేదీన తాడేపల్లిగూడెం పట్టణంలోకి ప్రవేశిస్తున్న సిపిఎం జిల్లా ప్రజా చైతన్య పాదయాత్రను జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశానికి సత్తి కోదండరామరెడ్డి, జవ్వాది శ్రీను, చిటికెన రాము, మడక రాజు, నరమాల కృష్ణ, పైలు చిన్న, దేశంశెట్టి సతీష్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యలు పరిశీలించాలని కోరుతూ ఈ నెల 26వ తారీఖు నుంచి 26 రోజుల పాటు పాదయాత్ర జరుగుతోంది. జిల్లాలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్న సమస్యల పరిష్కారం కాకుండా కొత్త సమస్యలు సృష్టించబడుతూ ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పట్టణాలు, మొత్తం 6 పట్టణాలు, అలాగే అన్ని మండలాలు కవర్ చేస్తూ ఈ పాదయాత్ర జరుగుతోంది. ఈ పాదయాత్ర రేపు 3వ తారీఖున తాడేపల్లి పట్టణానికి చేరుకుంటా ఉంది. ఈ పాదయాత్రకు సంబంధించి జయప్రదం చేయడం కోసం, ప్రజానికాన్ని విజ్ఞప్తి చేయడం కోసం సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఇచ్చినటువంటి హామీలు కాకుండా కొత్తగా హామీ ఇచ్చి
ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి మేము వస్తే ఇప్పుడున్న సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాడికి 3 సెంట్ల భూమి, అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్నవాడికి 2 సెంట్ల భూమి ఇచ్చి ప్రభుత్వానికి ఆర్థిక సహకారంగా ఇల్లు నిర్మాణం సంబంధించి డబ్బులు ఇస్తామని చెప్పారు. ఆ నిర్మాణం సంబంధించి వెంటనే పరిశీలన చేసి అర్హులైన వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చి వాళ్ళకి ఆర్థిక సహకారంగా 5 లక్షల ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్తాం. ఫిబ్రవరి 26న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పాదయాత్ర 20 మండలాలు అలాగే 6 పట్టణాల్లో కనుకొని జరుగుతుంది. దీని మీద 26వ తారీఖున భీమవరంలో విశ్వాకోడేరులో ముగింపు సభ జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రజానీకం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఈ యొక్క పాదయాత్ర నడుస్తుంది. ముఖ్యంగా టిట్కో ఇల్లు సంబంధించి 5,000 ఇల్లు నిర్మించారు. అందులో 2,000 మందే ఇవ్వడం జరిగింది. ఉన్న 3,000 మందికి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అలాగే తాడేపల్లిగూడెం పట్టణంలో అనేక సమస్యలు ఈ రోజున ఇంటి పనుల మీద, అలాగే ఈ యొక్క దోమల బెడద మీద, నెట్ల మీద, అన్నింటి మీద కూడా ప్రజానికం వినతిపత్రాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఉదయం తాడేపల్లిగూడెం రానున్నటువంటి పాదయాత్రకు ప్రజానికం అందరం కూడా సహకరించాలని కోరుకుంటూ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ అంగన్వాడీల అభివృద్ధికి, ఉపాధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉద్యోగుల హామీల అమలుపై కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశపు స్వామి, పట్నాల రాంబండు, కిలపర్తి వెంకట్రావు, సబ్నవీసు కృష్ణమోహన్, గురుజు సూరిబాబు, తన్నీడి సులేమాన్, ఎస్కే బాజీ, దాట్ల జగన్నాథరాజు, ఎరుబండి సతీష్, ముత్యాల శ్రీనివాస్, కాకర్ల సుభద్ర, మొండెం లీలా, కిలాడి సాయి, దళై తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు గతంలో చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల నుంచి దాదాపు వాళ్ళ డిమాండ్ల మేరకు 9 కోరికలు కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం మరి రాగానే ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని న్యాయమైన కోరికలన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే వాళ్ళకు కూడా 11,000 రూపాయలు ఈవేళ వేతనంగా ఇస్తా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అయితే దాన్ని కూడా పెంచడానికి ఏదైతే మరి ప్రభుత్వం ఫైనాన్షియల్గా అనేక ఇబ్బందులు ఉన్నా సరే మీకు 1వ తారీఖున జీతాలు ఇవ్వడానికి ఎక్కడా కూడా వెనకంజ వేయకుండా మరి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంది. అయితే ఎంత పెంచాలన్నది కూడా బేరీజు వేసుకుని దానికి ఎంత ఖర్చు అవుతుంది, అది ఎలా ఆదాయ మార్గాలు కూడా చూసుకుని తప్పనిసరిగా చేయడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. గతంలో మీరు అనేక బాధలు పడ్డారు, అందరికీ తెలుసు. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత టాయిలెట్లు లేని పరిస్థితుల్లో ఈ అంగన్వాడీ స్కూల్స్ అవి ఉంటే వాటిలన్నిటి కూడా టాయిలెట్స్ మరి ఇవ్వడం జరిగింది, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. అలాగే మీ అందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు మరి ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది. ఇలాగా అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మిమ్మల్ని కలుపుకుని మిమ్మల్ని ఎక్కడా కూడా ఇబ్బంది పడుకోకుండా చేయాలన్న తలంపు ప్రభుత్వానికి ఉంది. అయితే మీరు అడిగేది న్యాయం కాదని మేము అన్నాం. మీరు అడిగేది న్యాయమే. ఎందుకంటే గతంలో కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నా ఆ ప్రభుత్వాలు మీకు చేయలే. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు మీకు ఈ శాలరీలు అనేవి పెంచడం జరిగింది. ఈవేళ పెంచితే అది 3వసారి కూడా ఆ ఘనత కూటమి ప్రభుత్వానికి వస్తుంది. అది కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఉంది. అయితే మీరు ఆశించినంత ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితులు కూడా చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఆలోచించండి. ఆలోచించి ఏదైతే మంచి నిర్ణయమో ఆ నిర్ణయానికి రండి. తప్పనిసరిగా మీ ఆలోచన మంచిదే అయినా ప్రభుత్వానికి కూడా కొంత టైం ఇవ్వండి. టైం ఇస్తే తప్పనిసరిగా చేయడానికి ఆయన ఏ విధమైన అభ్యంతరం లేదు. ఆయనకి మీరు చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన విషయాన్ని రోడ్డు మీద పెట్టొద్దని చెప్పి మీ అందరికీ మరొక్కసారి మనవి చేసుకుంటూ, అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ గతంలో
జగన్మోహన్ రెడ్డి చేసిన విధంగా కాకుండా వాళ్ళకి 2 సార్లు కూడా జీతం పెంచింది తెలుగుదేశం గవర్నమెంటే. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కానీ ఖచ్చితంగా జీతం పెంచే ఉద్దేశంతో ఉన్నారు. కానీ వాళ్ళకి ఇచ్చిన 10 హామీల్లో 9 హామీలు నెరవేర్చడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి న్యాయం జరిగేలాగే చేయడం జరుగుతుంది. అలాగే అంగన్వాడికి కావాల్సిన షెడ్లు కానీ, తాగునీరు నిమిత్తం కానీ, వాళ్ళు వాడే గ్యాస్ పొయ్యిలు కానీ అన్నింటిని కూడా ఆధునికీకరణ చేయడమే కాకుండా వాళ్ళకి ఇండక్షన్ స్టవ్లతో పాటు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి అంగన్వాడీ కేంద్రంలో RO ప్లాంట్లు ఓపెన్ చేసి తాగే నీటిలో ఎటువంటి కలుషితం లేకుండా చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉంటే కూటమి ప్రభుత్వం చెప్పచ్చు. అలాగే రాబోయే రోజుల్లో 5,000 మందిని అంగన్వాడీ వర్కర్ని తీసుకోవడానికి గవర్నమెంట్ నిన్న సిద్ధంగా ఉంది. కానీ అన్నీ చేయాలంటే గవర్నమెంట్ కొద్దిగా టైం కావాలి. ఖచ్చితంగా ఏదైతే గతంలో మేము తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ప్రకారం ఖచ్చితంగా జీతాలు పెంచడానికి మా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం నిశ్చయంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు స్థానిక తాడేపల్లిగూడెం వలవల్ బాబ్జీ గారి నాయకత్వంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే అంగన్వాడీల కోసం రేపటి రోజున సమ్మె కార్యక్రమాన్ని ఏదైతే చేస్తూ ఉన్నారో దానికి మేము ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అంగన్వాడీలు గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా విధ్వంసం చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారో ఆ రోజున మీరు జగన్మోహన్ రెడ్డి మీద ఊవెత్తున ఉద్యమం చేస్తే ఆ రోజున మీరు బేషరత్తుగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారన్న విషయాన్ని మీరు అందరూ పరిగణలోకి తీసుకోవాలి. మేము ఒకటే చెప్తున్నాం, మీకు రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా తూచా తప్పకుండా చేస్తా ఉన్నారు. ఆ విషయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. భీమడోలు మండలాన్ని అంధత్వ రహిత నేత్ర మండలంగా తీర్చిదిద్దుతామని ప్రముఖ వైద్యులు గౌతమి నేత్రాలయ చైర్మన్ డాక్టర్ KV రాజు అన్నారు. సోమవారం మండలంలో గౌతమి నేత్రాలయం ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మద్దల కుటుంబ సభ్యులు సమిష్టిగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ GVS మూర్తి, గౌతమి నేత్రాలయ MD V కుమార్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో అత్యాధునిక సౌకర్యాలు గల అత్యున్నత వైద్య సేవలు త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పోళ్ల ప్రముఖులు కోటేశ్వరరావు, అడ్వైజర్ శ్రీనివాసరావు, బోర్డు మెంబర్ చుండు ప్రసాద్, DGM జాస్పర్ కిరణ్, పణికుమార్, అరుణ్ కుమార్, P నాని, గోపి తదితరులు పాల్గొన్నారు. ఏజ్తో క్యాట్రాక్ట్ అందరికీ వస్తుంది. ఏజ్తో 55 ఏళ్ళు ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. ఒబిసిటీ, డయాబెటీస్, సిగరెట్ స్మోకింగ్, లావ్ అయిపోయి ఎక్సర్సైజ్ చేయకుండా చాలాగా తిని ఒళ్ళు ఎక్కువ పెరిగినప్పుడు డయాబెటీస్ వల్ల ఇంకా క్యాట్రాక్ట్ చాలా త్వరగా వస్తుంది. కానీ మనం ఎంత హెల్తీగా ఉన్నా అన్నీ సరిగ్గా చేస్తున్నా మనందరికీ గ్రే హెయిర్ లాగా, తెల్ల జుట్టులాగా అందరికీ వస్తుంది క్యాట్రాక్ట్. ఆ క్యాట్రాక్ట్ మనని బాధ పెడుతుంది అనుకోండి. మనం చేసి పనులు, డ్రైవ్ చేస్తున్నాడు, పొలం పనులు, ఇంట్లో పనులు, అదవి ఎప్పుడు అవి ఎఫెక్ట్ అవుతాయో అప్పుడు క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసుకుంటే క్యాట్రాక్ట్ సర్జరీ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్. ఎంతో చక్కగా చేయొచ్చు. హైదరాబాద్లో ప్రాషో ఫౌండేషన్ అని ఒక NGO గౌతమి ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అండ్ UK వాళ్ళతో కలిసి ఈ కార్యక్రమం చేస్తుంది. ఈ కార్యక్రమంలో గ్రామానికి వెళ్ళి భీమడోల్ మండల్లో 1,00,000 సంఖ్య జనాభా, ఒక 20,000 మంది 50 ఏళ్ళ పైన ఉంటారు ఆ జనాభాలో. దాంట్లో ఒక 6,000 మందికి శుక్లాలు ఉంటాయి. దాంట్లో ఇంకో 5,000 మందికి ఆ శుక్లాలకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ కార్యక్రమం వల్ల ఈ 5,000 మందికి ఇంటింటికి వెళ్ళి పరీక్ష చేయించి ఎవరికైతే శుక్లాలకు ఆపరేషన్ అవసరం ఉందో వాళ్ళని రాజమండ్రి గౌతమి ఇన్స్టిట్యూట్లో తీసుకెళ్ళి ఏమీ ఖర్చు లేకుండా ఆపరేషన్ చేస్తారు. గౌతమి నేత్రాలయం రాజమండ్రి వారు, ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు
మన మద్దుల వారి కుటుంబ సభ్యులతో ఏర్పాటైనటువంటి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఈ క్యాటరాక్ట్ వల్ల వచ్చే అంధత్వాన్ని నిర్మూలించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా మంచి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో వల్ల భీమడోలు మండలంలో అన్ని గ్రామాల్లో కూడా ఎవరైనా క్యాటరాక్ట్తో బాధపడుతున్నట్లయితే వాళ్ళందరూ కూడా అందరినీ కూడా మనం పేర్లు రిజిస్టర్ చేసుకుని ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆపరేషన్ చేయించుకుని దృష్టి పొందగలరని మేము ఆశిస్తున్నాం. ఈ ప్రాజెక్టు వారు ఇంటింటికి రావటం కానీ లేదా ప్రతి గ్రామంలోనూ ఒక క్యాంపు పెట్టి ఆ క్యాంపు ద్వారా కానీ మీకు సేవ చేయడానికి ముందుకొచ్చారు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించి మీరే కాకుండా మీకు తెలిసిన వారి మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా క్యాటరాక్ట్ వల్ల బాధపడుతున్నట్లయితే తెలియపరచవలసిందిగా వీరిది ఈ ఫౌండేషన్ ద్వారా మీరు ఆపరేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా సంస్థ 2005 నుంచి ప్రపంచంలో అంధత్వ నివారణలో పాలుపంచుకుని చేస్తుంది. మా ముఖ్యదేయం ఏంటంటే డాక్టర్ రాజుగారు చెప్పినట్లు చిన్నపిల్లల్లో అంధత్వ నివారణ. చిన్నపిల్లలు ట్రీట్ చేసినప్పుడు వారికి 75 సంవత్సరాల వరకు మినిమం బతికినప్పుడు అంత అంధత్వం లేకుండా ఉంటుంది. దాంతో చిన్నపిల్లలకి ఇంపార్టెన్సు అండ్ పెద్దవారికి కూడా అన్ని బ్రాంచెస్లో ఉన్నాయి. క్యాటరాక్ట్ విషయానికి వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ నా దృష్టిలో క్యాటరాక్ట్ అనేది చాలా సాధారణమైన వ్యాధి అనండి, కండిషన్ అనండి, కానీ అది పూర్తిగా ట్రీట్ చేయొచ్చు. దానివల్ల చూపు కంటిన్యూస్గా వస్తుంది. కానీ చాలా మందికి అవగాహన లేకపోతే సదుపాయాలు దగ్గరలో లేక చాలామంది వృద్ధులు దానితో బాధపడుతున్నారు. నిడమర్రు మండలం అడవికొలను గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హనుమత్ లక్ష్మణ సీతా సమేత కోదండ రామచంద్ర స్వామి ఆలయంలో విగ్రహాలను పెట్టి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా త్రయాహ్నిక వైశాఖ ఆగమ శాస్త్ర విధానం అత్యంత వైభవంగా శ్రీరామ మహా సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలు జరిగాయి. వాడపల్లి అనంత పద్మనాచార్యులు, వాడపల్లి శశికాంత్ ఆచార్యుల బ్రహ్మత్వంలో ఆలయ అర్చకులు చక్రవర్తుల సుబ్బారావు పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తుల ఆధ్వర్యంలో 3వ రోజు ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రథయాత్రలో పరిసర ప్రాంత ప్రజలందరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షాల పాత్రులయ్యారు. ఈ 3 రోజుల కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులందరికీ ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రోజులుగా జరిగిన మన శ్రీరాముల వారి పట్టాభిషేక ఉత్సవం మనం అనుకున్న దానికంటే ఘనంగా జరిగాయి. ముఖ్యంగా ముందు చెప్పినట్టే ఏ విధమైన రంగులు వాడకుండా క్రమశిక్షణగా నడుచుకుని ఈ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఏ విధమైన ఆటంకం లేకుండా దిగ్విజయంగా జరిపించిన గ్రామ ప్రజలకు ఇవే మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదములు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి మహాకుంభాభిషేక పూర్వక జాతర మహోత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని ప్రధాన పురవీధులు అంతటా ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. ఈ అలంకరణలు జాతర శోభను పెంచుతూ భక్తులకు కనువిందు చేయనున్నాయి. అమ్మవారి అలంకరణ జాతర కార్యక్రమాలు భక్తులను ఆకర్షించనున్నాయి. ఈ లైటింగ్ ఏర్పాట్లను జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు, కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. వారితో పాటు నేలపాల దినేష్, కర్రి జయప్రకాష్, నలగంచి రాంబాబు, ముఖేష్, చెన్నంశెట్టి బాలాజీ, అర్జుల సురేష్, అచ్యుత సాయి, మూర్తి, చవ్వాకుల రమణ, అకిర శివ, ఎం మల్లిక్, సందీప్, నవి తదితరులు కూడా భాగస్వాములయ్యారు. మన మార్చ్ 12 నుంచి 27 తారీఖు వరకు కూడా మన బలుసులమ్మ తల్లి జాతరని చేయడానికి ఆల్రెడీ ఇప్పటికే చాలా పనులు మనం కంప్లీట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మార్చ్ 1ని ఒక్కసారి మనం కంప్లీట్ చేసినటువంటి లైట్స్ను కూడా, అంటే ఇంకా చాలా పని ఉంది చేయాల్సింది, బట్ ఇప్పుడు వరకు చేసిన దాన్ని కూడా ఒకసారి టెస్ట్ చేద్దామనే ఒక ఉద్దేశంతో
ఇవాళ ప్రజలు కూడా చూడాలి, ప్రజలకు కూడా తెలియాలి మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద ఒకసారి టెస్టింగ్ చేసుకుంటూ ఇవాళ అంతా కూడా ఈ లైటింగ్ అంతటినీ కూడా టెస్ట్ చేయడం జరిగింది. మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అమ్మవారి జాతరని చాలా ఘనంగా జరిపించడానికి గుడి కమిటీ మెంబర్సు, అలాగే మన తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు కానీ, అలాగే మన ఎమ్మెల్యే గారు కానీ చాలా దృఢ నిశ్చయంతో వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. 100% అమ్మవారి జాతరని చాలా ఘనంగా తీర్చిదిద్ది జరిపించే బాధ్యత మాత్రం మీ అందరం కూడా తీసుకుని ఉన్నాం. అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రతి షాప్ నుంచి, ప్రతి ఎంప్లాయీస్ నుంచి, అలాగే పట్టణ ప్రజలందరూ కూడా వారి వారి సహకారాన్ని కూడా మాకు అందరికీ అందించాల్సిందిగా కోరుకుంటూ, మీ అందరినీ కూడా మీ వంతు సహకారాన్ని అందిస్తారని చెప్పి మీ అందరం కూడా ఆశ అయితే మేము పడతా ఉన్నాం. 100% మీరందరూ కూడా చేస్తారని, సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎమ్మెల్యే గారు 100% దీన్ని నీట్గా 12 రోజులు కూడా 12 నుంచి 27 తారీఖు దాకా కూడా చాలా ఘనంగా చేసి మీ అందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండే విధంగా మీ అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి అది కూడా మీ సహకారంతోనే అని నేను మరొకసారి మీకు గుర్తు చేస్తూ, 12 సంవత్సరాల తర్వాత జరిగే జాతర మహోత్సవ కార్యక్రమం స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ మా అన్నయ్య పులిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అత్యంత అద్భుతంగా జాతర మహోత్సవ కార్యక్రమాలు జరిపించడానికి పెద్దలు, దైవజ్ఞులు నిర్ణయించారు. కావున ఈ జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున లైటింగు, ఇప్పుడు వరకు చేసిన లైటింగ్ అన్నీ కూడా టెస్టింగ్ చేయడం జరుగుతుంది. జాతర మహోత్సవ కార్యక్రమానికి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని ఈ జాతర మహోత్సవ కార్యక్రమానికి అందరూ సహకరించి మాకు ముందుండి నడిపించవలసిందిగా కోరుకుంటూ, విజయవాడలో జరిగిన స్టేట్ కన్జ్యూమర్స్ ఆర్గనైజేషన్ ఎన్నికల్లో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా తాడేపల్లిగూడెనికి చెందిన ఏఆర్కే హనుమంతరావు ఎన్నికయ్యారు. విజయవాడలో ఆల్ ఇండియా రేడియోలో కన్జ్యూమర్ లీడర్గా రేడియో కార్యక్రమాలు ఏఆర్కే హనుమంతరావు పాల్గొన్నారు. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఏపీ నిట్ డీన్ అకాడమిక్ డాక్టర్ ఎన్ జయరామ్ సూచించారు. నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు ఆధ్వర్యంలో రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో తణుకు మాంటిసోరి పాఠశాల విద్యార్థులు ఏపీ నిట్ ప్రాంగణాన్ని సందర్శించారు. ఇండోర్ స్టేడియం, ప్రయోగశాలలు, వర్క్షాపులు, గ్రంథాలయాన్ని పరిశీలించారు. యంత్రాలు, పరికరాలు, పనితీరు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాంటిసోరి పాఠశాల ఉపాధ్యాయులు హరిత, కామేశ్వరి, మాధవి, దుర్గారాణి, శాలిని, సాయిలక్ష్మి, పద్మ, భవానీ, వెంకటేష్, దీపు, రాజ్ కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. So what you need to build is character. That is very important. So ఇప్పుడు మీరు ఉన్న 9th class is the right stage from where you need to inculcate a very good character. Character is very important because education ఉండొచ్చు, మీలో స్కిల్స్ ఉండొచ్చు, మీలో టాలెంట్ ఉండొచ్చు, బట్ క్యారెక్టర్ లేకపోతే ఎవ్రీథింగ్ గోస్ రాంగ్. ఒక స్టేజ్కి వస్తారు, అన్నీ వస్తాయి. ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో ఒక సీట్ వస్తుంది, బట్ మీకు క్యారెక్టర్ ఉండదు, ఏమవుతారు? ఇక్కడ ఫెయిల్ అవుతారు అంతే. వేర్ యూ విల్ బి ఫెయిలింగ్ ఇన్ స్కూలింగ్ ఆర్ ఇంటర్మీడియట్ లెవెల్, ఇక్కడ ఫెయిల్ అవుతారు. సో ఎడ్యుకేషన్తో పాటు వాట్ యూ నీడ్ టు డెవలప్ ఈస్ ద క్యారెక్టర్, హౌ టు లివ్. అర్థమైందా? ఎలా బతకాలి, హౌ టు బి హ్యాపీ, ఎట్లా సంతోషంగా ఉండాలి. ఎట్లా సంతోషంగా అంటే మళ్ళీ ఏంటి, పక్కవాడిని అన్యాయం చేసి లేకపోతే పక్కని బాధ పెట్టి సంతోషపడడం కాదు. అర్థమైంది? మన టాలెంట్స్, మన ఎడ్యుకేషన్, రైట్, మనకున్న టాలెంట్స్తో యూ నీడ్ ఏబుల్ టు బీ హ్యాపీ. అది ఎట్లా ఉండాలి అనేది సెల్ఫ్ మోటివేటెడ్గా ఆ క్యారెక్టర్స్ని మనం బిల్డ్ చేసుకోవాలి. అండర్స్టాండ్? ఎనీ యాక్ట్, సి యూ అండర్స్టాండ్ ఆల్వేస్ వన్ పాయింట్, వెన్ ఐ డూ సంథింగ్ ఇట్ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్. ఇట్ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్. హర్ట్ అంటే నాట్ ఓన్లీ పర్సనల్, అంటే కొడితే దెబ్బ తగ్గుతుంది నొప్పి అనే కాదు. మనం చేసే ఏ పని వల్ల ఎవరి జీవితంలో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. వీ షుడ్ నాట్ క్రియేట్ ఏ ప్రాబ్లం. అలా చేయకుండా నీ కోసం నువ్వు ఎంత సంతోషంగా ఉన్నా దట్ ఈస్ ఫైన్. బట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకో, లైఫ్ టైంలో ఎప్పుడైనా సరే మనం చేసే ఏ పని వల్లైనా ఎదుటి మనిషికి బాధ కలుగుతుందా, ఎదుటి మనిషికి మన వల్ల ఏమైనా అన్యాయం జరుగుతుందా అనేది ఎప్పుడూ మైండ్లో ఈ ఏజ్ నుంచి మీకు రావాలి. ఒకటి, క్లాస్లో కొడితే మీ ఫ్రెండ్కి దెబ్బ అవుతుంది, కొట్టకూడదు. అంటే ఆ స్టేజ్ నుంచి యూ నీడ్ టు డెవలప్ యువర్ క్యారెక్టర్, యువర్ మైండ్ ఇన్ దాట్ మేనర్ దట్ ఐ షుడ్ బి హ్యాపీ బట్ ఐ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
అది ఎప్పుడూ మీరు పెట్టుకుంటే లైఫ్ అంతా బాగుంది. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో స్మైల్ డెంటల్ హాస్పిటల్ అచ్యుత గణేశ్వరరావు ఆర్థిక సహకారంతో కడకట్ల జనతా ఆసుపత్రి ఆవరణలో అధ్యక్షులు చిన్న మణీంద్ర ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్షా శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆది ప్రసాద్ ప్రారంభించారు. రీజన్ చైర్పర్సన్ సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ మధుమేహ వ్యాధి తగిన వ్యాయామం చేసి సమతుల్య ఆహారం తీసుకుంటే అదుపులో ఉంచుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్యులు డివిపి విశ్వేశ్వరరావు, వంగపండు రామ్మోహన్ రావు, మహాలక్ష్మి, బాపయ్య శర్మ, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, సన్నిధి సూర్యనారాయణమూర్తి, వెంకటేశ్వరరావు, ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ప్రజలకి సరైన అవగాహన ఉంటే వీలైనంత ఎర్లీగా తమకున్న వ్యాధులను నిర్ధారించుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ డయాబెటీస్ అనేది వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. ఇందులో టైప్ 1, టైప్ 2 ఉంటుంది. కొన్ని జెనెటికల్ రీజన్స్, కొన్ని అదర్ రీజన్స్ వల్ల కూడా వస్తుంది. వయసుతో సంబంధం లేకుండా ఎవరైతే 20+ ఉన్నారో వాళ్ళు తాడేపల్లిగూడెం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో వచ్చి ఈ పరీక్షలను చేయించుకోవడం వల్ల ఒకవేళ టెస్ట్ డిటెక్ట్ అయితే తదుపరి కేర్ ఏం తీసుకోవాలని డాక్టర్స్ కన్సల్ట్ చెప్తారు. లేని పక్షంలో వారి యొక్క జీవనశైలిని అలాగే కొనసాగించవచ్చు. అలాగే డయాబెటీస్ కాకుండా ఇంకా ఐ టెస్టులు కూడా ఈ ఎర్లీ ఏజ్ నుంచి కూడా ఈ టెస్టులు అనేవి అటాక్ అవుతున్నాయి. ఈ సైట్ వచ్చిందని కూడా తెలియట్లేదు జనాలకి. అది మనం మైనస్లో ఉన్న ప్లస్లో ఉన్న ఎర్లీగా చెక్ చేసుకుంటే దీని యొక్క వ్యాధి నుంచి బయటపడవచ్చు. ఇలాంటి క్యాంప్స్ మరెన్నో ఆర్గనైజ్ చేయాలని ఈ లయన్స్ క్లబ్ మెంబర్స్కి అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. సిగ్నేచర్ ప్రాజెక్ట్ అయిన ఉచిత మధుమేహ పరీక్ష శిబిరాన్ని ప్రతి నెల 2వ తారీఖున క్రమం తప్పకుండా చాలా సంవత్సరాల నుంచి ఈ జనతా హాస్పిటల్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా అతి వేగంగా విస్తరిస్తున్న వ్యాధి ఏంటంటే కనుక మధుమేహం అంటే షుగర్. మరి దీనిని చాలామంది ఏంటంటే ఇది వచ్చినట్టు కూడా తెలియదు వాస్తవంగా. ఆ తర్వాత ఎక్కువ వచ్చేటప్పటికి 400-500 వచ్చేటప్పటికి వాళ్ళు రెకగ్నైజ్ చేసి వెళ్తూ ఉంటారనమాట. దీనికి అందరూ కూడా ఈ టెస్టులను ఉపయోగించుకుని ప్రతి నెల మేము నిర్వహిస్తున్నాం కాబట్టి ఏదైనా చిన్నపాటి అనుమానం ఉన్నా లేదా నీరసం ఉన్నా సరే కూడా మీరు అందరూ కూడా ఈ ఉచిత మధుమేహ పరిస్థితిని సద్వినియోగపరుచుకుని మీ ఆరోగ్యం రక్షించుకుంటారని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టాం. దీనిని పట్టణ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఇవాళ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్లో మనం ఫ్రీ డయాబెటిక్ క్యాంప్ అనేది ఎప్పుడు కొన్ని సంవత్సరాలుగా ప్రతి మంత్ 2వ తారీఖు జరుపుకున్నట్టు ఇవాళ ఈ మంత్ కూడా జరుపుకుంటున్నాము. సో దీనికి మనకి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన మన తాడేపల్లిగూడెం ఎస్ఐ గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రమణ గారు విచ్చేశారు. ఇవాళ ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నెక్స్ట్ ఇవాళ మనకి స్పాన్సర్గా ఉన్న డాక్టర్ గణేష్ గారు ఈ డయాబెటిక్ క్యాంప్ అంతా ఇవాళ ఆయనే స్పాన్సర్గా ఉన్నారు. ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నెక్స్ట్ ఇవాళ మన గత 2 రోజులుగా న్యూస్లో వింటున్నాము వార్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. సో పీస్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వరల్డ్లో చాలా ఇంచుమించు 4-5 కంట్రీస్ ఎఫెక్ట్ అయింది. అలాంటి వాటికి మన తాడేపల్లిగూడెంకి వస్తే శాంతి భద్రతలను కాపాడుతున్న మన పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని ఇవాళ మన చీఫ్ గెస్ట్గా తీసుకోవడం అనేది మనకి ఆనందకరంగా ఉంది. గణపవరం మండలం పెప్పర జడ్పీ హైస్కూల్ 1976-77 10th బ్యాచ్ పూర్వ విద్యార్థులు 49 ఏళ్ల అనంతరం సోమవారం పెప్పర కళ్యాణ మండపంలో ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో సుమారు 50 మంది పాల్గొని చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. తమకు విద్యా బోధన చేసిన తెలుగు ఉపాధ్యాయురాలు సుబ్బలక్ష్మిని ఘనంగా సత్కరించి ఆశీస్సులు పొందారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేసి స్నేహితులంతా కలిసి ఆడుతూ పాడుతూ సందడి చేశారు. వివిధ రంగాల్లో ఉన్నత హోదాల్లో ఉన్నవారు ఒకే వేదికపై చేరడంతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఎన్ సుబ్బరాజు, కేదారిశెట్టి కోటేశ్వరరావు, పచ్చిపులుసు గోవిందు, సీనియర్ జర్నలిస్ట్ షేక్ హజరత్ తదితరులు పాల్గొన్నారు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. 8 సంవత్సరాల తర్వాత కలవడం వల్ల అసలు కలిసే ఉన్న దూరంగా ఉండేవాడు. అలా కాకుండా 49 సంవత్సరాల అందరూ కూడా అంత అక్కచెల్లిలాగా అన్నదమ్ముల్లాగా తోటి సోదరులాగా ఉండి చాలా అందపడ్డం మేము వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇది చాలా బాగా చేశారు. సక్సెస్ అయ్యింది. చాలా బాగా జరిగింది.
1977లో మేము 10th క్లాస్ చదువుకున్నాము. ఆ బ్యాచ్ అందరినీ ఇప్పుడు కలవడం, ఈ ఆత్మీయ సమ్మేళనానికి పెప్పలు వచ్చి కలవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇప్పుడు ఇలాగే కలవాలనేసి వీళ్ళకల్లా కలిసి అంత ఆనందంగా పంచుకోవాలని 1977 పూర్వ విద్యార్థుల యొక్క సమావేశం 49 సంవత్సరాల తర్వాత వాతావరణం జరిగింది. విద్యార్థులంతా కొంతమంది హైదరాబాద్లోను, అలాగే తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో తెలియనటువంటి వాళ్ళంతా ఇతర రాష్ట్రాల్లో అందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సుదీర్ఘ కాలం తర్వాత కలుసుకున్నందుకు అందరూ ఆనందోత్సవాలతో ఈ పూర్వ విద్యార్థి యొక్క సమ్మేళనాన్ని చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందకరంగా జరుపుతున్నారని తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవం శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజీ, పట్టణ పుర ప్రముఖుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ నెల 12వ తేదీ నుండి 27వ తేదీ నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ కుమార్ శర్మ టీసీసీ న్యూస్కు తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో 35 వార్డులు ప్రజలందరూ వైభవంగా అమ్మవారి జాతర చేసుకోవాలని ఎలాంటి నియమాలు లేవని ఆయన అన్నారు. 1 టౌన్ 2 టౌన్ అనే భేదాలు లేకుండా తాడేపల్లిగూడెం పట్టణంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ అమ్మవారి జాతరలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని సూచించారు. మార్చి నెల 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా మన తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరి ఇంతటి మహోన్నత కార్యక్రమం తాడేపల్లిగూడెంలో ఏ ప్రాంతం వారు చేసుకోవాలి అనేటువంటి అనుమానాలు చాలామందికి ఉన్నాయి. ఏ ప్రాంతానికో ఏ వర్గానికో చెందినటువంటి అమ్మవారు కాదమ్మా, అమ్మ మన బలుసులమ్మ. మన యొక్క తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి 35 వార్డుల వారిలో ఎవరెవరు నివసిస్తున్నారో ప్రతి గడప గడపకి కూడా ఆ అమ్మలగన్నమ్మ ఆడబడుచు. మన పెద్ద అమ్మవారి యొక్క జాతర పండుగ. మీ ప్రాంతాలలో ఉపాలయాల కింద గ్రామ దేవతలు ఉండొచ్చుగాక. ఈ యొక్క 35 వార్డుల వారు కూడా ఖచ్చితంగా ఈ అమ్మవారి యొక్క జాతరను చేసుకోవాలి. 22వ తారీఖు మీ ఇళ్లల్లో మీ విధానాలలో ఏటలు వేసుకునేటువంటి వారు ఏటలు వేసుకోవాలి. అలాగే పిండి వంటలు నైవేద్యం పెట్టుకునే వాళ్ళు పిండి వంటలు, ఈ విధానాల్లో తప్పకుండా అమ్మవారికి నైవేద్యాలు సమర్పణ చేసుకుని మీ ఆడబడుచుల్ని బంధుమిత్రాదుల్ని పిలుచుకుని అద్భుతంగా ఒక పండగ వాతావరణాన్ని సృష్టించుకునేటువంటి మహోన్నతమైనటువంటి జాతర మన బలుసులమ్మ జాతర. బేముడోలు మండపాల వద్ద ఆదివారం రాత్రి శ్రీ భీమేశ్వర స్వామి పార్వతీదేవి కళ్యాణం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్త క్రతువులతో అర్చకుల బృందావనం శేష భట్టాచార్యులు, కాళ్ళకూరి ఉమా విజయశంకర శర్మ బృందాలు కళ్యాణ తంతును ఘనంగా నిర్వహించాయి. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ ఆనవాయితీ బేముడోలు గ్రామానికి ప్రత్యేక ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెప్పుతుందని ఏపీ అప్కాప్ చైర్మన్ వీరాంజనేయులు అన్నారు. ఆలయ ఈవో నెహ్రూబాబు, ఆలయ చైర్మన్లు పెండ్యాల వెంకట్రావు, కనుమూరి లీలాకృష్ణ పర్యవేక్షణ నిర్వహించారు. వేడుకల్లో బేముడోలు పరిసర గ్రామ భక్తులు పెద్ద ఎత్తున హాజరై దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. ఏలూరు కాలువగట్టు మీద ఉన్న శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
చవ్వ నాగ వెంకట సత్యనారాయణ విజయలక్ష్మి దంపతులు వారి కుమారుడు కోడల శ్రీనివాస్ ఉమా వెంకట శ్రీశ్యామల మనవరాలు లక్ష్మీ సాయి కౌశలి మనవడు సాయి వెంకట హర్షిత్ కుటుంబ సభ్యుల సహకారంతో ఈరోజు అన్నదానం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పెళ్లి రోజు పుట్టినరోజు సందర్భంగా ఆలయంలో అన్నదానం చేయదలిసిన భక్తులు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు. ప్రతి వారం అన్నదానం జరుగుతుంది. ఇది గత 14 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది. ఆ భాగంగా ఇవాళ అన్న సమారాధన దాతలు చబ్బా వెంకట సత్యానుమూర్తి గారు విదేశీ కుమారుడు చబ్బా శ్రీనివాస్ గారు పౌరవ ఉమాచంద్ర శ్యామవారి గారు మనవరాలు చబ్బా లక్ష్మీ సాయి గారి వారి మనవుడు చబ్బా సాయి వెంకటేశ్వర వారి పేరు మీద వాళ్ళ అన్నదానం జరుగుతుంది. సుమారుగా వారి కుటుంబ సభ్యులచే అన్నదానం జరగబడుతుంది. ఇలాగ ప్రతిరోజు మీ ఇంట్లో ఎవరైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా పుట్టినరోజు చేసుకోవాలన్నా ఏదైనా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ అవకాశం అని చెప్తే కంటి వారికి చెప్తే ఆ అవకాశం మీకు ఇచ్చి ఈ బ్రహ్మరాంబికా మల్లికార్జున స్వామి వారి కృపకు ప్రాప్తులవుతారని కోరుతూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.